రామ్ లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏప్రిల్ 18న థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కొత్త దర్శకుడితో వస్తున్న నందమూరి హీరో ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడా? సేమ్ సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ అవుతుందా? నందమూరి హీరో కళ్యాణ్ రామ్, సాయి మంజరేకర్ జంటగా చిలుకూరి ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అశోక్ క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై అశోక్ వర్ధన్, సునీల్ బల్సు నిర్మిస్తున్న ఈ మూవీలో విజయశాంతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 18 రిలీజ్కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ల జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్కి ఎన్టీఆర్ కూడా అటెండ్ అయి సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడి మరింత అంచనాలు పెంచేశారు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. పైగా తల్లి కొడుకు సెంటిమెంట్ మరొకసారి వర్కౌట్ అవడం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు. ఈ సందర్భంగా అతనొక్కడే నుంచి కళ్యాణ్ రామ్ మూవీస్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు అభిమానులు. నందమూరి హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2005లో అతనొక్కడే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పలకరించాడు. విశాఖ బీచ్ దగ్గర జరిగిన ఓ హత్య ఇద్దరి జీవితాలని ఎలా మార్చేసింది అన్నదే స్టోరీ లైన్. మొదటి సినిమాతోనే నటన పరంగా కళ్యాణ్ రామ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 2008లో హరే రామ్ సినిమాతో 2 రోల్స్లో నటించి మెప్పించాడు. జై భవ, కళ్యాణ్ రామ్ కత్తి, On 3D సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కావాలి. ఆ తర్వాత వచ్చిన అపటా సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇజం, షేర్, ఎమ్మెల్యే 118 ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. ఎంత మంచి వాడవురా మెప్పించింది. బింబిసారతో మరొక హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అమిగోస్ హిట్ కాలేదు, కానీ డెవిల్ ఓ వర్గం ప్రేక్షకుల్ని మెప్పించింది. డెవిల్ తర్వాత వస్తున్న సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇలా 20 ఏళ్ల క్రితం మొదలైన కళ్యాణ్ రామ్ ప్రస్థానం ప్రశాంతంగా సాగుతూ వస్తోంది. ఎలాంటి రూమర్స్ కి అవకాశం లేకుండా కెరియర్ లో ఒక్కో అడుగు వేస్తూ దూసుకు వెళ్తున్నాడు. త్వరలో రిలీజ్ కానున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. నందమూరి హీరోకి అతనొక్కడే పేరెంట్స్ సెంటిమెంట్ తో వచ్చిన సూపర్ హిట్ అయింది. మరొక వైపు సర్లేరు నీకెవరు సినిమా కూడా మదర్ సెంటిమెంట్ తోనే నడిచింది. ఈ రెండు సూపర్ హిట్ కావటం ఇప్పుడు కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి నటించడంతో సేమ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారంతా. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ పై మంచి టాక్ వచ్చింది. కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందని ఫిక్స్ అయిపోయారు నందమూరి అభిమానులు. ఏప్రిల్ 18తో ఈ లెక్కలు తేలిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.